కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభల్లో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. అమెరికన్ ప్రయోజనాల కోసమే ట్రంప్ నిత్యం ఆలోచిస్తుంటారు. ఆ రకంగానే ఆయన ముందుకు సాగుతుంటారు. ఏ దేశమైనా ఏదైనా సరే ఆయన పెద్దగా కేర్ చేయడు. ఎప్పుడు ఎలా ఉంటాడో అన్నది కొద్దిగా ట్రిపికల్గా ఉంటుంది ఆయన ఆలోచన తీరని. అంటే అత్యంత పోలరైజేషన్ క్యారెక్టర్ ఉన్న ఆయన అమెరికా సమాజాన్ని తీర్చిదిద్దే విధంగానే ఆయన ఆలోచనలు ఉంటాయి అనుకోవచ్చా సార్? అమెరికా సమాజాన్ని తీర్చిదిద్దుతాడు, ఎలా తీర్చిదిద్దుతాడు అన్న సమస్య కదా. ఇప్పుడు అమెరికన్ సొసైటీలో మీరు అన్నట్లు హైలీ పోలరైజింగ్ ఫిగర్. ఎందుకంటే ఆయన క్లియర్గా వైట్ రేసిస్ట్ అమెరికన్స్కి రిప్రజెంటేటివ్. అందులో మొహమాటం లేదు. మీకు అన్అబాష్డ్ క్రిటిక్ ఆఫ్ మైనారిటీస్, మొహమాటం లేకుండా నాన్ వైట్ ఎథనిక్ మైనారిటీస్ పైన ఆయన చాలా సీరియస్గా కామెంట్లు చేశాడు. మీకు ఉదాహరణకు హైతీ నుంచి వచ్చేటువంటి ఇమిగ్రెంట్స్ మన దగ్గర పెంపుడు కుక్కల్ని పిల్లులు తినేస్తున్నారు అని కూడా ఆరోపించారు. సో ఈవెన్ మన ఏషియన్ అమెరికన్స్ పైన, ఇమ్మిగ్రెంట్స్ పైన, యాంటీ ఇమిగ్రేషన్ పైన కఠినమైన స్టాండ్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఏ రకంగా ఉంటాడు? ఇప్పుడు ఫస్ట్ టర్మ్లో H1B వీసా ప్రోగ్రాంల పైన రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. ఇప్పుడేమో H1B వీసాలు సమర్థిస్తున్నాడు. సో అందువల్ల మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే పాలసీలో మేక్ అమెరికా అంటే ఏంటి? ఆయన దృష్టిలో అమెరికా అంటే ఒక డైవర్సిటీ ఉన్న అమెరికా కాదు, ట్రంప్ దృష్టిలో వైట్ అమెరికా. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే వైట్ సుప్రమసీ ఉన్న నాటి రోజుల్లో అమెరికా కావాలి. ఇప్పుడు 1950s తీసుకుంటే అమెరికన్ పాపులేషన్లో అత్యధికంగా ఉండేది వైట్లే. నాన్ వైట్స్ ఆర్ నెగ్లిజిబుల్. ఇప్పుడు మన ఇండియన్ కమ్యూనిటీ నెగ్లిజిబుల్. ఇవాళ ఇండియన్ అమెరికన్స్ 50 లక్షలు ఉన్నారు. సో అందువల్ల మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మనం అందరం అనుకుంటాం అమెరికాను ఒక పవర్ఫుల్ ఎకనామిక్ పవర్గా, సైంటిఫిక్ పవర్గా తీర్చిద్దాం. ఇప్పుడు ఏం అమెరికా ఇప్పటికి కూడా ఎకనామిక్ పవరే, సైంటిఫిక్గా. ఇప్పుడు అమెరికా గ్రేట్ కాదా? వై అగైన్? ఇప్పుడు అది అమెరికా ఈజ్ నాట్ గ్రేట్ నౌ, వీల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మీనింగ్ ఏంటి? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నదానికి మీనింగ్ ఇప్పుడు అమెరికా గ్రేట్గా లేకపోతే యూ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్. నువ్వు ప్రపంచంలో ఏ మూలకన్నా వెళ్ళి ఎవరినని అడగండి, విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటే అమెరికా అని అంటారు కదా. సో అందువల్ల మళ్ళీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఏంటి అంటే, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మేక్ అమెరికా వైట్ అమెరికా అని. దాని ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు వైట్ అమెరికన్ సుప్రమసీ ఉన్న దేశం మాది. ఇప్పుడు దీన్ని డెమోగ్రఫీ మారిపోతుంది. అందువల్ల మీకు ట్రంప్ చుట్టూ ఉన్న స్టీవ్ బ్యానన్, లారా లూమర్ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? అసలు నాన్ వైట్లు ఉండకూడదు, అమెరికా ఇది నేషన్ ఆఫ్ వైట్ ఎవాంజలిస్ట్ క్రిస్టియన్స్, వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండకూడదు అమెరికాలో అనే వైఖరి తీసుకుంటున్నారు. సో అందువల్ల మీకు అమెరికన్ సొసైటీలో అఫ్కోర్స్ ఎలక్షన్ టైంలో ఓట్ల కొరకు మాట్లాడింది, ఆ తర్వాత ఎలా ఉంటుంది అనేది వేరే విషయం. మీరు ఉదాహరణకు మోడీ ఎలక్షన్ స్పీచ్లు వినండి, ఏమన్నాడు? ముస్లిం, ముజ్రా, మంగళసూత్ర, మందిర్, మసీద్, ముస్లిం ఇవన్నీ మాట్లాడాడు. మొన్న మీరు నిఖిల్ కామత్కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి, అసలు ఒక సెయింట్లీ స్పీచ్ లాగా ఉంటుంది. సో డైవర్సిటీ, ఈ దేశం గొప్పతనం అని మళ్ళీ మాట్లాడతారు. అందువల్ల ఎలక్షన్ ఈ రెటోరిక్ ఎలా ఉన్నదల్లా మీకు నిజంగా అధికారంలోకి వచ్చినాక అలా ఉంటాడా? వీ హ్యావ్ టు సీ. బట్ డెఫినెట్గా ఆయన కోర్ కాన్స్టిట్యున్సీ వైట్ సుప్రమసిస్ట్ అమెరికన్స్, ఆయన కోర్ కాన్స్టిట్యున్సీ. సో అన్ఫార్చునేట్లీ డెమోక్రట్ల పాలనలో ఎకానమీ దానిలో ఇన్ఫ్లేషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగి ఈవెన్ ట్రంప్ రోజు విమర్శించే మైనార్టీలు కూడా కొంతమంది ట్రంప్ కోటేశారు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ మోర్ బాదర్డ్ అబౌట్ డే టు డే ప్రైసెస్. అందులో నాన్ వైట్ అమెరికన్స్ అంటే మీరు ఏషియన్ అమెరికన్స్ మినహాయిస్తే, ముఖ్యంగా ఇండియన్ అమెరికన్ మినహాయిస్తే, లాటినోస్, హిస్పానిక్స్, బ్లాక్స్, మెక్సికన్స్ వీళ్ళు చాలా పూర్ కంపారిటివ్లీ. సో పూర్ పీపుల్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ బై ఇన్ఫ్లేషన్ కదా. సో అందువల్ల ఒకవైపు ట్రంప్ అమెరికాలో పెరిగిన ఆర్థిక అభద్రతని, ఎకనామిక్ ఇన్సెక్యూరిటీస్ ఉపయోగించుకొని సమాజాన్ని పోలరైజ్ చేశాడు. వరల్డ్ కూడా పోలరైజ్ చేస్తున్నాడు, ప్రపంచాన్ని పోలరైజ్ చేస్తున్నాడు, అమెరికా సమాజాన్ని పోలరైజ్ చేస్తున్నాడు. తనను వ్యతిరేకించే వాళ్ళందరిపైన విరుచుకుపడుతున్నాడు. అది మిత్రుడు కావచ్చు, శత్రువు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అందువల్ల అమెరికన్ సొసైటీ మళ్ళీ మరింత డివైడెడ్ సొసైటీగా ఉంటుంది, అనివార్యంగా ఉంటుంది. అమెరికన్ సొసైటీలో ఈ ఎథనిక్ టెన్షన్స్,
ఈ డైవర్సిటీ అంటే అమెరికాకున్న గొప్పతనం ఏంటంటే ఇది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో ప్రపంచంలో ఎవరైనా వెళ్ళి అమెరికాలో పూర్తి అవకాశాలు తీసుకుని ఒక స్థాయికి వచ్చారు. అందులో ఇమ్మిగ్రెంట్స్ కంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ ఫర్ అమెరికా. ఇప్పుడు ఇలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు. ఆ మాటకైతే డొనాల్డ్ ట్రంప్ కూడా వాళ్ళ తాత జర్మనీ నుంచి వచ్చాడు. సో ఇవాళ టాప్ కంపెనీస్ అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్ ఈ 2 కంపెనీలకు ఎవరు ఇండియన్ అమెరికన్ నాయకత్వం వేస్తున్నారు. అందువల్ల వైట్ అమెరికన్స్తో పోలిస్తే నాన్ వైట్ ఇమ్మిగ్రెంట్ 3 times 4 times ఎక్కువ ఉన్నారు. మీరు కార్పొరేట్ సీఈఓలు తీసుకోండి, నోబెల్ బహుమతులు తీసుకోండి, పేటెంట్లు తీసుకోండి, మీడియన్ ఇన్కమ్ తీసుకోండి, ఇదంతా అమెరికన్ ఎకానమీకి భారీ ఎత్తున కంట్రిబ్యూట్ చేశారు. సో అందువల్ల కానీ వైట్ అమెరికన్ దీన్ని భరించలేకపోతున్నారు. సో ట్రంప్ మరి ఎలా బ్యాలెన్స్ చేస్తాడు ఈ రెండింటిని మధ్య అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. బట్ డెఫినెట్లీ ఈజ్ ఏ ఎజోమనిస్ట్, ఈజ్ ఏ సుప్రీమసిస్ట్. అందువల్ల చాలా పోలరైజింగ్ ఫిగర్. అందులో మెజారిటీ వైట్ అమెరికన్ సుప్రీమసీ ఉండాలని కోరుకుంటాడు కనుక అమెరికన్ సొసైటీలో మరింత పోలరైజేషన్ పెరిగే ప్రమాదమే ఉంటుంది.